బ్రతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగనన్న పాలనలో సుభిక్షంగా ఉండాలి, సిరులెన్నో పండాలి. అటే ఉండు అక్క ఇదో అన్న అటే పట్టుకో అన్న అటే ఉండు ఓకే నుంచి ముత్కూరు మండలం దువ్వూరు వారిపాలెం డమ్మాయిపాలెం గ్రామాల్లో ఈరోజు అనేక రకాలైనటువంటి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి వాటిని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే నిన్న ముత్కూరు మండలంలో ముస్లింలకు సంబంధించినటువంటి బదల్ గ్రౌండ్ కావచ్చు, ఫిషర్మ్యాన్కి సంబంధించినటువంటి వాళ్ళు అడిగినటువంటి ఆ ఫిషింగ్ బజార్ కావచ్చు, ఫిష్ మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసాం. ఈ ప్రాంతానికి అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు హ్యామ్లెట్గా ఉన్నటువంటి గుంతకట్ట వాళ్ళు మాకు రోడ్డు లేదని చెప్పడం, దాన్ని చంద్రశేఖర్ అన్న అనేక సందర్భాల్లో నా దృష్టికి తీసుకురావడం,
ఈరోజు దానికి సంబంధించి మంజూరు చేసి శంకుస్థాపన చేసాం. ఈరోజు ప్రారంభించి ఈ గ్రామంలో గ్రామస్తులందరి మధ్య సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించి ప్రారంభించారు. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికలు, భూములకు సంబంధించినటువంటి భూ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. రైతులందరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు అనేటువంటి దానికి బాధ్యత తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలని ప్రజల్లోకి ప్రజలే తీసుకెళ్తున్నారు, ప్రజలే చర్చిస్తున్నారు, ప్రజలే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంతకన్నా పెద్ద మీడియా కానీ, ఇంతకన్నా పెద్ద టీవీ ఛానల్స్ కానీ అవసరం లేదు. ఎందుకంటే ప్రజలే గళ్ళం ఇప్పేటువంటి పరిస్థితి ఏర్పడితే అంతకన్నా మనం కోరుకోవాల్సినటువంటిది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు స్టార్ క్యాంపెయినర్లుగా మీరే నాకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిస్తున్నారో దానికి ప్రజలు స్పందిస్తున్నారు. ఆ విధంగా ఈరోజు క్యాంపెయినింగ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. గ్రామాలకు సంబంధించి దాదాపుగా 90% పనులు పూర్తయ్యాయి. మిగిలి ఉన్నటువంటి పనులు కానీ, ప్రజలు కోరుకున్నటువంటి పనులు కానీ ఏదైనా ఉన్నా వాటన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరు రామ్మోహన్ రెడ్డిని, విశ్వమోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇంకా ఇక్కడ ఎవరైనా ఇతర పంచాయతీలకు సంబంధించి, మండలానికి సంబంధించి ఎవరు నాయకులు అందరూ కూడా ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అసలు ఆదిశేషారెడ్డిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జమీల్ భాయ్ జయప్రదంగా నిర్వహించినటువంటి గతంలో మనం ఎప్పుడూ చేయలే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎన్నడూ చూడలేదు. ఈరోజు మన గోవర్ధన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా పలకరిస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ అన్ని రంగాల్లో కూడా ఆయన అప్పటికప్పుడే పరిష్కారం చూపిస్తూ వస్తున్నటువంటి మన కాకాల గోవర్ధన్ రెడ్డి గారు మనకి ఈరోజు మన నియోజకవర్గానికి రెండోసారిగా